అందరికీ నమస్కారం. శ్రీ సంజీవని వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మరి గత ఎపిసోడ్లో మనం ఈశాన్యం గుమ్మం మంచిదా లేదంటే సెంటర్ గుమ్మాలు మంచిగా, అంటే ఈ మూలకు పెట్టే గుమ్మాలు మంచిగా లేదంటే సెంటర్ ఉన్న గుమ్మాలు మంచిగా అనే అంశం మీద మనం వీడియో చేస్తున్నాం. ఈ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం, ఇవి దిక్కులు అన్నమాట. అయితే మరి ఒక్కొక్క వాస్తు వాళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తా ఉన్నారు. ఈశాన్యం గుమ్మం పెడితే బాగుంటుందని కొంతమంది, లేదు తూర్పు సెంటర్లో పెడితే బాగుంటుందని కొంతమంది, లేదు ఈశాన్యంలో ఉండే రూమ్కి సెంటర్ చూసి ద్వారం పెడితే బాగుంటుందని మరికొంతమంది. మరి ఒక్కొక్క వాస్తు వాళ్ళు ఒక్కొక్క విధంగా ఎందుకు చెప్తున్నారు? అసలు వాస్తే తప్పు ఉందా, లేకపోతే మరి జనాలే తప్పుగా చెప్తున్నారా అని అంటే, మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఏమని? పూర్వకాలం ఒక్కొక్క పని ఒక్కొక్క వంశపారంపర్యంగా వచ్చేది. తరతరాలుగా ఆ వంశంలో ఉన్నవాళ్ళు చేసుకుంటూ వచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆ వర్క్ పైన హై స్కిల్స్ ఉండేవి, అంటే సంపూర్ణమైన అవగాహన ఉండేది. ప్రస్తుత కాలంలో ఏ పని ఎవరైనా చేయొచ్చు కాబట్టి ఈ షార్ట్ టైంలో నేర్చుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ హై స్కిల్ అనేది లేదు అనే ఒక విషయం నేర్చుకున్నాం. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది అని అంటే, పూర్వకాలంలో మన ఋషులు, మహర్షులు మానవ జీవితం బాగుండాలి, ఈ పుట్టింది మొదలు మరి చనిపోయేంత వరకు మంచి సుఖమయ జీవితాన్ని సాగించి భావి తరాలకు ఆదర్శంగా ఉండేలా, ఈ మానవ జీవన ప్రయాణం సాఫీగా సాగేలా బ్రతకాలంటే ఏం చేయాలి అనే అంశంలో ఎన్నో అంశాలని మనకు గ్రంథరూపకంగా చెప్పిపోయారు. కానీ ప్రస్తుత కాలం వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే, వాటిలో ఉన్న లోతైన మర్మాలు మనకు వివరించి చెప్పేవారు లేరు. పోనీ చెప్పినా వాటిని అర్థం చేసుకునే వాళ్ళు లేరు. ఎవరికి వాళ్ళు వాస్తుని తమకు అనుకూలంగా చెప్పడం ట్రై చేస్తున్నారే తప్ప కానీ అసలు ఒరిజినల్ వాస్తు అంటే ఏంది? ఇప్పుడు మనం నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఏమని? 1945కు ముందు, 47-45కు ముందు కట్టిన గృహాలన్నీ సెంటర్ గృహాలే ఉన్నాయి. అప్పుడు సాధ్యమైన సెంటర్ గుమ్మాలు ఇప్పుడు ఎందుకు సాధ్యపడడం లేదు అని అంటే, అంతా రెడీమేడ్ అండి, అంతా రెడీమేడ్. ప్రతి ఒక్కరు ఈజీ వర్క్కి అలవాటు పడిపోయారు. ఇలా అలవాటు పడిపోవడం మూలంగా ఏమవుతుంది అని అంటే, ఒరిజినల్ వాస్తు అనేది జనాలకి ఏది వాస్తు ఏది అవాస్తు అనేది కూడా అర్థమవుతలేదు. మరి ఈ వాస్తు పురుష మండలిని చూసినప్పుడు ఈ అడ్డం గీతలు, నిలువు గీతలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ గీతలు దేనికి ప్రతీక? అసలు ఇలా గీయాల్సిన అవసరం ఏంటి? అంతే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ గీతలు లేకుండా ఉండి కూడా ఇల్లు కట్టవచ్చు కదా అని అంటే, కట్టవచ్చు, ఎలాగైనా కట్టవచ్చు. కానీ ప్రతి అంశానికి కొన్ని ప్రమాణాలు అనేటివి ఉంటాయి అన్నమాట. వాటిని బట్టి మనం నిర్ణయం తీసుకోవాలి తప్ప మన సొంత వైద్యం అనేది ఎక్కడ కూడా వాడడానికి వీల్లేదన్నమాట. ఇదేంటి అంటే, ఇది భూమి, ఇది ఉత్తర గోళం, ఇది దక్షిణ గోళం.
నార్త్ పోల్, సౌత్ పోల్. వీటికి ఈ నిలువు గీతలు ఏవైతున్నాయో ఇవి రేఖాంశాలు, ఈ అడ్డు గీతలు ఏవైతున్నాయో ఇవి అక్షాంశాలు. అర్థమైందా ఫ్రెండ్స్? అండపిండ బ్రహ్మాండం అనే ఒక ఫార్ములాతోని ఈ భూమిపైన ఏవైతే ఉన్నాయో అవి వాస్తులో కూడా ఉండాలి అనే ఉద్దేశంతోనే వీటిని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనుషుడు అనేవాడు భూమిపైన నివసిస్తున్నాడు కాబట్టి. ఈ సబ్జెక్టు చెప్పాలంటే ఇంకా చాలా లోతుగా ఉంటుంది. మరి గంటలు కాదు, రోజులు కూడా సరిపోవు. ప్రతిదానికి మరి కొలతలేంది ఏది, వీటిని మనం టైం తెలుసుకోవడానికి వాడతాం. ఇది వేరే సబ్జెక్టు, సైన్స్ సబ్జెక్టు. మరి అర్థం చేసుకోవాలంటే చాలా ఉంటుంది కాబట్టి మీకు టూకీగా చెప్తున్నాను ఈ సబ్జెక్టు వరకు మాత్రం. తర్వాత వివరంగా ఉన్నప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ చెప్తాను. చెప్పినాను కదా, నిలువు గీతలను రేఖాంశాలు, అడ్డ గీతలను అక్షాంశాలు అంటారు. ఈ అడ్డు నిలువు గీతల్ని ఏర్పాటు చేయడం వల్ల భూమిపై ఏదైతే ఉందో మన ఇంటిలో కూడా అలాగే ఉంటుంది అన్నమాట. అట్లా ఎందుకు ఉండాలి సార్ అంటే కొన్ని ప్రమాణాలు ఉంటాయి. వాటిని మనం అర్థం చేసుకుంటే కానీ మనకు వాటిపైన సరైనటువంటి అవగాహన రాదు. ఇప్పుడు మనం నిన్న చెప్పుకున్నాం విధి విన్యాసం, ఇదేమో పద విన్యాసం. గ్రిడ్ లైన్స్ ప్రకారం ఒక ఇంటిని పదాలుగా విభజించాడు, దీన్ని పద విన్యాసం. మరి ఇంటి స్థలానికి విధి విన్యాసానికి కూడా అర్థం ఏంటిది అంటే హ్యూమన్ బాడీలో, మానవ శరీరంలో 4 రకాల శరీరాలు ఉంటాయి. ఇవన్నీ చెప్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. త్వరగా నేను సబ్జెక్ట్లోకి వస్తాను. అలాగే భూమికి కూడా ఇది భూమి అయినప్పుడు ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, ఓజోన్ లేయర్ 1, 2, 3, 4. ఈ పద విన్యాసం అయిపోయింది. ఇప్పుడు విధి విన్యాసం. భూమిని ఎలాగైతే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినా కదా, అండపిండ బ్రహ్మాండం. బ్రహ్మాండంలో ఏది ఉందో అండంలో అదే ఉంటుంది, అండంలో అదే ఏముందో పిండంలో కూడా అదే ఉంటుంది. ఈ అంశాలన్నీ మనం వివరంగా తెలుసుకోవాలనుకుంటే చాలా టైం పడుతుంది. సూర్యుడి నుండి వచ్చే కిరణాలని వడపోసి ప్రకృతి మనకు ఉపయోగపడే కిరణాలని మాత్రమే భూమిపైకి పంపిస్తుంది. అర్థమైనా ఫ్రెండ్స్? ఇవన్నీ మీకు వీలున్నప్పుడు గూగుల్లో చూడండి, తెలుస్తుంది. ఇది కూడా చాలా డీప్ సబ్జెక్ట్ ఇది. దీనిపైన కూడా చెప్తాను. కాకపోతే మీకు ఇమేజెస్ అనేవి చూపించాలి కాబట్టి చూపిస్తూ ఉన్నాను. తక్కువ సమయంలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి మాత్రమే ఈ ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. సో చూశారు కదా, ఇది పైశాచి విధి, మనుష్య విధి, దేవ విధి, బ్రహ్మ విధి. అలాగే భూమిపైన కూడా సేమ్. అర్థమైంది కదా? ఈ అంశాలన్నీ డెప్త్గా వెళ్ళినప్పుడు చాలా లోతుగా ఉంటాయి. మనకు అసలు గుమ్మాలు ఎక్కడ పెట్టాలి అనే దాన్ని బట్టి మనం చెప్పాలి కాబట్టి తక్కువ టైంలో చెప్పడానికి చేసే ప్రయత్నం ఇది.
ఇప్పుడు ఇది వాస్తుపురుష మండలి అయినప్పుడు ప్రధాన ద్వారం ఎక్కడ పెట్టాలి? ఈశాన్యంలో పెట్టాలా, తూర్పులో పెట్టాలా, మూలలకు పెట్టాలి? ఇది హ్యూమన్ బాడీ. ఈ హ్యూమన్ బాడీలో ఏది వచ్చినా కూడా నోటి ద్వారా మాత్రమే వస్తుంది. మన మానవ శరీరంలోకి ఏది వచ్చినా కూడా నోటి ద్వారా మాత్రమే వస్తుంది. అన్నవాహిక నుంచి స్టమక్లోకి వెళ్ళిపోతుంది. స్టమక్లో నుంచి స్మాల్ ఇంటెస్టిన్ నుంచి లార్జ్ ఇంటెస్టిన్లోకి వెళ్ళిపోయి మలద్వారం ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. అర్థమైందా? దీని వివరణ కూడా ఇస్తాను, తప్పకుండా ఇస్తాను. ఇది చూడండి, ఈ మ్యాప్ చాలా బాగా గమనించండి. ఏది వచ్చి రావాలన్నా, హ్యూమన్ బాడీలోకి రావాలన్నా నోటి ద్వారానే రావాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇది ఒక మన స్థలం అయినప్పుడు ఈ స్థలంలోకి ఏది రావాలన్నా ప్రధాన ద్వారం గుండా మాత్రమే రావాలి. మరి ప్రధాన ద్వారం గుండా వచ్చినప్పుడు మరి ప్రధాన ద్వారం ఎక్కడుంటే వచ్చింది స్టమక్లోకి చేరుతుంది. మరి స్టమక్ అంటే ఈ వాస్తుపురుష మండలిలో ఏది అని అంటే బ్రహ్మస్థానం ఈ స్టమక్. వాస్తు పురుషుడికి కడుపు భాగం. అలా ఎలా చెప్తారండి మీరు వాస్తు పురుషుడికి కడుపు భాగం అని అంటే? ఈ ఇమేజ్ జాగ్రత్తగా గమనించండి. వాస్తు పురుషుడికి స్టమక్ అనేది డైజెస్టివ్. ఒక గృహానికి ఈ ఇంటిలోకి వచ్చిన ఎనర్జీ ఏదైతే ఉంటుందో, ద్వారం గుండా లోపలికి వచ్చిన గాలి కానీ ఏదైనా సరే వెలుతురు కానీ మనకు ఎనర్జీ కావాలి అని అన్నప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాతే మిగతా భాగం అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు హ్యూమన్ బాడీలోకి ఏదైతే వచ్చిందో ఆహారం స్టమక్లోకి వచ్చిన తర్వాతే మిగతా శరీరం అంతా వ్యాపిస్తుంది. అది ఎందుకనంటే స్టమక్ ఈజ్ దాంట్లో ఉన్న న్యూట్రిషన్స్, విటమిన్స్, మినరల్స్ అన్నిటిని తీసుకొని అశుద్ధమైన పదార్థాలని బయటికి పంపించేస్తుంది. ఏదైతే ఎంట్రెన్స్ అయిందో అక్కడి నుండి వచ్చి స్టమక్లోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి బయటికి పంపించేస్తుంది. దాన్ని యోని సూత్రం అంటాం మనం. యోని సూత్రం అంటే అదే. ఏదైతే ద్వారం ఉందో ద్వారంకి ఎదురుగా పాని ద్వారం పెట్టాలి. ఏంది? ఏదైతే వచ్చిందో లోపలికి, ఏదైతే లోపలికి వచ్చిందో ఇది ప్రధాన ద్వారం అయినప్పుడు ఇది పాని ద్వారం అవుతుంది. ఎక్కడ? ఇక్కడ. అంటే జస్ట్ మ్యాప్లో మీకు అర్థమవుతుంది. ఏదైతే లోపలికి ఆహారం వచ్చిందో ఇందులో ఉన్న మినరల్స్, విటమిన్స్ అన్నీ తీసుకున్న తర్వాత మలినాలు అనేవి బయటికి వెళ్ళిపోతాయి, విసర్జించబడాలి. కాబట్టి ఈ ఇంటిలోకి ఏదైతే ప్రధాన ద్వారం కూడా లోపలికి వచ్చిందో అది ఈ ఇంటికి కావాల్సినవి అని ఉంచుకొని అనవసరమైన మలినాన్ని బయటికి పంపించాలి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఇది ప్రధాన స్టమక్. ఇది బ్రహ్మవీధి అనేది స్టమక్. ఇది మొత్తం స్టమక్. ఈ వైట్ ఉన్నది స్టమక్. మరి ఇప్పుడు మనం ఈశాన్యంలో ద్వారం పెట్టినప్పుడు ఏమవుతుంది? వచ్చింది పాని ద్వారం ఇక్కడ పెట్టాలి. మీకు డ్రాయింగ్లో చూపిస్తాను నేను. క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏదైతే
మనకి ఇది బ్రహ్మస్థానం నాభిస్థానం అనుకున్నాము, బ్రహ్మస్థానం అనుకున్నాం. పైశాచి విధి, మనుష్య విధి, దేవవిధి, బ్రహ్మవిధి. ఇప్పుడు మనం ద్వారం కనుక ఇది ఈశాన్యం, నార్త్ ఈస్ట్, ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్, సౌత్ వెస్ట్, వెస్ట్, నార్త్ వెస్ట్, నార్త్. ఇప్పుడు ఇది బ్రహ్మస్థానం అన్నప్పుడు మరి ఇంటిలోకి వచ్చింది ఏంటిది? ఏ ఎనర్జీ వచ్చినా ద్వారం గుండా రావాలి. కాబట్టి మనం ఈశాన్య ద్వారంలో పెట్టినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ నుండి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి పాని ద్వారం ఇటు వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ స్టమక్లోకి రాదు, అది వచ్చిన ఎనర్జీ ఇటు నుంచి అటే వెళ్ళిపోతుంది. 1వ స్థానంలో పెడితే ఇది 1వ స్థానం, ఇది 2వ స్థానంలోకి పెట్టినా కూడా ఇటు నుంచి వచ్చింది ఈ 2వ స్థానం ఇటు వెళ్ళిపోయాయి. స్టమక్లోకి వస్తేనే హ్యూమన్ బాడీలకు ఎప్పుడైతే వచ్చిందో అది లోపల దాంట్లో ఉన్న మంచి మంచి మినరల్స్, విటమిన్స్ని శరీరం స్వీకరించి మొత్తం హోల్ బాడీకి అందిస్తుంది. ఇప్పుడు ఇది ఏదైతే స్టమక్లోకి వచ్చిన తర్వాత ఇందులో ఉన్న అన్నీ తీసుకొని మలినాన్ని పంపించిన తర్వాత హోల్ బాడీకి ఈ ఎనర్జీని అందిస్తుంది. అందించినప్పుడు మనకు బలం వస్తుంది. అలాగే ఇంటికి కూడా ఏమవుతుంది అని అంటే, ఏదైతే ప్రధాన ద్వారం 1వ స్థానంలో, 2వ స్థానంలో అది ఏ మూలకైనా సరే పెట్టినప్పుడు బ్రహ్మస్థానంలో కలవదు. 3వ స్థానంలో పెట్టినా కూడా అంతే. అర్థమైందా? ఈ 3వ స్థానంలో పెట్టినా కూడా బ్రహ్మస్థానంలోకి రాదు. అప్పుడు ఏదున్నా ఇల్లు ఎనర్జెటిక్ కాదు. కనీసం 4వ స్థానం లేదా 5వ స్థానంలో పెట్టాలి. పెట్టినప్పుడే ఏదైతే ద్వారం ఉందో బ్రహ్మస్థానంలోకి వస్తుంది, నా స్టమక్లోకి వస్తుంది. ఏదైనా బయట నుంచి వచ్చిన ఎనర్జీ ఈ స్టమక్లోకి వచ్చినప్పుడు అది ఎండ కావచ్చు, వాన కావచ్చు, ఏదైనా కావచ్చు, వచ్చినప్పుడు అందులో నుంచి ఈ ఇంటికి కావాల్సింది తీసుకొని మిగిలింది మొత్తం బయటికి పంపిస్తుంది. అర్థమైందా? అలా ఎలా పంపిస్తుందండి అని అంటే, ఇక్కడ చూడండి, మనకిది బ్రహ్మస్థానం అయినప్పుడు బ్రహ్మసూత్రం ఇక్కడ, సోమసూత్రం ఇక్కడ. అర్థమైందా? ఇటు నుంచి బ్రహ్మసూత్రం వెళ్తుంది, ఇటు నుంచి సోమసూత్రం వెళ్తుంది, మళ్ళీ కర్ణసూత్రాలు వెళ్తాయి. ఈ కర్ణసూత్రాలు వెళ్ళినప్పుడు ఈశాన్యంలో ఉండే వాటర్, ఆగ్నేయంలో ఉండే నిప్పు, నైరుతిలో ఉండే భూమి, వాయువ్యంలో ఉండే గాలి అన్నీ బ్రహ్మస్థానంలో వీటి ద్వారా ప్రవహించి ఈ ఎనర్జీకి కలిసి మొత్తం ఈ నాడులు ఏవైతే ఉన్నాయో, ఈ అడ్డు గీతలు, నిలువు గీతలు ఏవైతే ఉన్నాయో వాటిని అడ్డు గీతలు, నిలువు గీతలు మొత్తం స్ప్రెడ్ చేసేస్తాయి. ఇప్పుడు భూమికి ఉన్న ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం ఏదైతే ఉందో, ఈ ధ్రువంలో ఉన్న మ్యాగ్నెటిక్ నార్త్ పోల్, సౌత్ పోల్ ఏదైతే ఉందో, ఇక్కడ ఉన్న ఎనర్జీ ఈ నాడుల గుండా మొత్తం భూమి అంతా స్ప్రెడ్ అయిపోయింది. అవునా కదా? అలాగే ఇక్కడున్న బ్రహ్మనాభిలో ఏర్పడిన ఎనర్జీ మొత్తం ఈ గృహానికి మొత్తం అన్ని వైపులా సమానంగా విస్తరిస్తుంది. మరి అలా విస్తరించాలి అంటే ప్రధాన ద్వారం ఎప్పుడు 3, 4 లేదా 5వ స్థానంలో ఉంటే ఉత్తమం. అర్థమైందా మిత్రులారా? ఎప్పుడైనా ప్రధాన ద్వారం చూడండి, ఇది 1వ స్థానం, 2వ స్థానం, 3వ స్థానం, 4వ స్థానం, ఇది 5వ స్థానం, ఇది 5. ఇది శ్రీ సంజీవని వాస్తు ప్రజలందరికీ చెప్పదలుచుకున్న విషయం. పూర్వకాలం ప్రతి ఇంటికి కూడా సెంటర్ గుమ్మాలే పెట్టేటోళ్ళ. ఇల్లు చిన్నదుందా పెద్దదుందా, మరి సెంటర్ గుమ్మాలలో పెట్టిన వాళ్ళందరూ బాగుపడలేదు అండి అని అంటే అది కేవలం వాస్తులో ప్రకారం పెట్టిన ద్వారం వల్ల కాదండి. ఆ స్థలంలో వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, శల్య వాస్తు ఉండొచ్చు, పరిసర వాస్తు ఉండొచ్చు, ఇంకొక వాస్తు ఉండొచ్చు, డిగ్రీలు సరిగా లేకపోయి ఉండొచ్చు, లేదంటే
వాళ్ళకి గ్రామార్హణం సరిగ్గా లేకపోవచ్చు, దిశార్హణం సరిగ్గా లేకపోయి ఉండొచ్చు, ఇట్లా నానా రకాలుగా ఉండొచ్చు. అవన్నీ కాకుండా కేవలం ద్వారం ఇక్కడ ఉంది కాబట్టి మీకు అభివృద్ధి లేదు. ఈశాన్య గుమ్మాలు ఉన్నాయి, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పటికండి సెంటర్ గుమ్మాలు పెట్టిన వాళ్ళు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారండి. దయచేసి గమనించండి. ఇవి నేను పూర్తిగా సమాచారం అయితే కొంచెం కొంచెంగా చెప్తున్నాను, ఎందుకంటే మీకు అర్థమవుతుందో లేదో తెలియదు. చాలామంది చదువుకున్న వాళ్ళే ఉన్నారు, చాలామందికి తెలిసి విషయాలు, కానీ మనం వాస్తు ప్రకారం చూసినప్పుడు ఈ విషయాలు ఏమీ అర్థం కావు. వాస్తుని సైన్స్ ప్రకారం చూసినప్పుడు, వాస్తుని మన ఆరోగ్య శాస్త్రం ప్రకారం చూసినప్పుడు, ధన్వంతరి శాస్త్ర ప్రకారం చూసినప్పుడు, ఆయుర్వేద శాస్త్ర ప్రకారం చూసినప్పుడు, ఖగోళ శాస్త్ర ప్రకారం చూసినప్పుడు, ఆస్ట్రాలజీ ప్రకారం చూసినప్పుడు, అప్పుడు మనకి దీంట్లో ఉన్న విషయాలన్నీ ఒక్కొక్కటి అర్థమవుతాయండి. మ్యాథమెటిక్స్ ప్రకారం చూసినప్పుడు. అర్థమైందా మిత్రులారా? సో నా ఈ చిన్న ప్రయత్నాన్ని అర్థం చేసుకోండి. మరి ఇందులో మీకు ఎన్ని విషయాలు కరెక్ట్ అయినాయి అనిపించిందో మరి కింద కామెంట్ చేయండి. ఉంటాను. ధన్యవాదాలు.